అయ్యగారు, అమ్మగారిని మీరు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆడవాళ్ళకి పసుపు కుంకుమలు ప్రాణం కన్నా ఎక్కువ. మీరలా మాట్లాడేసరికి నిజంగా అమ్మగారికి బాధగా ఉంటుంది. నిలవేణి, వాళ్ళంటున్నప్పుడు నీకు బాధగా లేదా? తట్టుకుంటాం, వాళ్ళేమన్నా తుడుచుకుపోతాం. అలా ఉండొద్దమ్మా. ఈ రోజుల్లో మొహమాట పడితే మనకే నష్టం. హలో, అవును, మా డాటర్ ఇన్ లా నిలవేణి. సైనింగ్ అథారిటీ కూడా తనకే ఉంది. బోర్డు మెంబర్ కూడా తనే. ఇప్పుడు మనకి చేత కాకపోయినా సాధించిన వాళ్ళని చూసి మెచ్చుకోవాలి. కనీసం మిమ్మల్ని మనుషుల్లా గుర్తించొచ్చు. తప్పుకోవడం అంటే కేవలం ఉద్యోగంలో నుండో పొజిషన్లో నుండో అని కాదు. నేను గనక పోయాను అనుకో, నీకు వాల్యూ ఎక్కడుంటుంది? పులి గర్జించడం చూశాను గాని కంటతడి పెట్టుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. అవునమ్మా, నువ్వు ఇంతలా బాధపడ్డం నేనెప్పుడూ చూడలేదు. అత్తయ్య గారు, మీరు వేటాడే పులి ఇలా డల్ అయిపోకూడదు, దిగాలు పడిపోకూడదు. అమ్మ ఎవరన్న మాటలకి ఇంతలా హర్ట్ అయిందో ఎక్స్పెక్ట్ చేయగలం. ఇదంతా నీలవేణి వాళ్ళే. అదేం చేసింది? అది అందరి ముందు కామ్గానే ఉంటుందమ్మా, కానీ చెయ్యాల్సిందంతా లోపల చేసేస్తుంది. చూసావు కదా, BBB అని హెడ్లైన్స్ వేశారు. RRRకి ఎంత క్రేజ్ ఉందో BBBకి అంత క్రేజ్ వచ్చింది. బెస్ట్ ఎంటర్ప్రినర్, బోర్డ్ మెంబర్, బ్రాండ్ అంబాసిడర్ అని పేపర్లో పడిన తర్వాత నీలవేణి ఎంత ధీమాగా ఉందో మీరందరూ గమనించారా? నాన్నకు ఫోన్ చేసి అందరూ మెచ్చుకుంటుంటే నీలవేణి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. అది ఏమైనా చేసుకొని చావనివ్వే, మనకెందుకే? నాన్న అమ్మని అలా అనడానికి కారణం అదే కదా. అది అన్ని విషయాల్లో తలదూర్చి నెత్తిన కిరీటం పెట్టుకోకపోతే అమ్మ బాధపడే అవసరం వచ్చేది కాదు కదా. వదిలేయండి, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనిస్తే బాగుంటుంది. మిమ్మల్ని వదిలేస్తాం అత్తయ్య గారు, కానీ ఆ నీలవేణిని మాత్రం వదలం. అవునమ్మా, నువ్వు ఇలా మనస్తాపానికి గురయ్యేలా చేసిన ఆ నీలవేణిని అలా ఎలా వదిలేస్తావు? మీరేం చేయకండి. బోర్డు మెంబర్ ఎలక్షన్స్ అప్పుడు సాయంత్రం దాకా అది ఆఫీస్కి రాకూడదని నేను చేసిన పనికి ఎంత ఇష్యూ అయిందో చూశారు కదా. అయితే అయింది అత్తయ్య గారు, మాకైతే లాభం వచ్చింది. మీరు ఊరుకోండి. అంతే కదా కాంచనా, మీ అమ్మగారు నగలు కొనుక్కోమని 10 లక్షలు ఇచ్చారు కదా. డబ్బుల గురించి కాదు బావా, ఆ నీలవేణి ఇల్లు వదిలిపోయేలా దెబ్బ కొట్టాలి. అది మీకు సాధ్యమవుతుందా? అవుతుంది, కానీ ఆ పని చేస్తే మాకేంటి లాభం? ఏంటండి మీరు అలా అడుగుతున్నారు? రేపొద్దున్న మనకి ఆస్తిలో వాటా వస్తుంది, అప్పుడు మీరు అనుభవించరా ఏంటి? అది వేరు. అత్తయ్య గారి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడానికి నేనే నామూషి పడట్లేదు. కానీ ఇక్కడ నీలవేణి అత్తయ్య గారిని చూస్తే కుయ్యో మొర్రో అనాలంటే 25 లక్షలైనా గిఫ్ట్గా కావాలి. సరే, ముందు పని అవ్వనివ్వండి, అప్పుడు చూద్దాం. మీ మాట మీద మీరుండండి అత్తయ్య గారు, మా పని మీద మేము ఉంటాం. పద కాంచన. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అంత ఆవేశంగా వెళ్ళాడు, ఏం చేస్తాడు? ఆయన మొహం అమ్మ, చెప్పేదొకటి చేసేదొకటి. నీలవేణి విషయంలో మనమే ఆలోచించి ఏదో ఒకటి చేయాలమ్మా. సరే, కాసేపు నన్ను రెస్ట్ తీసుకొనివ్వు, డిస్టర్బ్ చేయకు. వెళ్ళండి.
అలాగే అమ్మా, పదవే.